రమాతో మీ పెళ్ళి గురించి చెప్పారు కదా. సో కాలేజీలో పరిచయం అన్నారు. కాలేజీలో అంటే అంటే మీ పెళ్ళికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ఏమన్నా అవాంతరాలు వచ్చినాయా, లేకపోతే అంత సాఫీగా జరిగిందా? నేను అమెరికా నుంచి తిరిగి వచ్చానమ్మా. 3 నెలల తర్వాత తను ఫ్రాన్స్ వెళ్ళింది. 4 సంవత్సరాలు అక్కడ ఉంది. పిహెచ్డి చేసింది. తిరిగి వచ్చింది. వచ్చి ఒక 3-4 నెలల తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము. చాలా సింపుల్ మా పెళ్ళి. వాళ్ళ ఇంట్లోనే మధ్యాహ్నం ముహూర్తం ఏదో కుదిరింది. ఆ పౌరోహితుడు వస్తే, బాబు నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, 1 గంట 40 నిమిషాలు మ్యాక్సిమం, సరే కావాలంటే 2 సెషన్స్లో పెళ్లి కంప్లీట్ అయిపోవాలంటే అలాగే అన్నాడు ఆయన. బ్యాండ్ భజంత్రి ఏం లేదు. బిస్మిల్లా ఖాన్ గారి సన్నాయి ఒక రికార్డు ప్లే చేశాము. పెళ్ళి అయిపోయింది. కాఫీ తాగాము, కాసేపు అక్కడ ఉన్నాము. భోజనాలు పెట్టారు. 200 మంది కూడా లేరు. భోజనం చేసి ఇంటికి వచ్చేసాను. ఒక గంట సేపు తర్వాత మా మామగారు తను తీసుకొని మా ఇంటికి దగ్గరే ఇంటికి పిలుచుకొని వచ్చారు. 1 గంట కూర్చోండి, ఆయన వెళ్ళిపోయారు. పెళ్ళి అయిపోయింది. మీది మాతృభాష కన్నడ కదా? కన్నడ. అంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఉద్యోగరీత్యా. తాతగారు వచ్చారు. మీ తాతగారు ఎక్కడ పనిచేసేవారు? ఆయన లాయర్గా. ఆ టైంలో, నిజాం టైంలో. ఓకే. లాయర్. మీ నాన్నగారు జాబ్ చేశారు? నాన్నగారు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. స్కాలర్షిప్ వచ్చింది ఆయనకు. చెన్నై వెళ్ళారు. అక్కడ బిఏ మ్యాథమెటిక్స్ అగైన్ స్కాలర్షిప్, గోల్డ్ మెడల్ విన్నారు. తర్వాత బిఈ సివిల్ ఇంజనీరింగ్ చెన్నైలోనే చేసి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ ఇంజనీర్గా. డిస్టింగ్విష్ సర్వీస్, చీఫ్ ఇంజనీర్ అండ్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్ పిడబ్ల్యూడిగా చేసి రిటైర్ అయ్యారు నాన్నగారు. ఆయన 91 సంవత్సరాలు బతికారు. మంచి రెప్యుటేషన్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మెరిటోరియస్ సర్వీస్. రిటైర్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లోనే మీ దగ్గరే ఉండేవాళ్ళు కదా? నేను ఆయన దగ్గర ఉండే, ఇల్లు ఆయన. అదే. సో అది. అమ్మ తొందర పోయింది, చిన్న వయసులోనే పోయింది. ఈ చక్కెర జబ్బు చేసి. ఆ కాలంలో ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేకపోతుంది.